రాష్ట్రంలోని మత్స్యకారుల విద్యకు సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్రంలో మత్స్యకార రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన మత్స్యకార విద్యార్థులకు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒంగోలు ఎన్జీఓ హోంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి రవీంద్ర ప్రతిభ నగదు పురస్కారాలు అందజేశారు. మీరు ఎంత చదువుకుంటే అంత చదివించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హామీ ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెచ్చిన సంస్కరణ వల్ల 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా ఉత్తీర్ణత శాతం పెరిగిందని అన్నారు. కేవలం విద్య కోసం ప్రభుత్వం 28,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను బ్రాందీ షాపుల వద్ద నిలబడితే కూటమి ప్రభుత్వం వారిని సింగపూర్కు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. మా అమ్మ నన్ను డాక్టర్ను చేయాలని ఆశపడితే పొలిటీషియన్ అయ్యానని తెలిపారు. మీలో నుండి ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు కావాలని మంత్రి ఆకాంక్షించారు. 10th క్లాస్లో 500 పైన మార్కులు వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా ఒక వేదికగా తీసుకొచ్చి ఒక ఇన్స్పిరేషన్ కావాలి భవిష్యత్ తరాలకనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేసినటువంటి డాక్టర్ వంశీ గారికి, శాంతి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ఖచ్చితంగా మీలో ఒక కసి, పట్టుదల, మీరు చేసినటువంటి కృషిని అభినందించడమే కాకుండా భవిష్యత్తులో మళ్ళీ మీలాంటి వాళ్ళని తయారు చేయడానికి ఒక ఇన్స్పిరేషన్ కావాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పదే పదే మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలు తరాలు మారినా, యుగాలు మారినా ఆ వెనుకబాటుతనం పోవడం లేదు. దానికి మనం ఎలాంటి కార్యక్రమాలు తీసుకెళ్ళాలి, వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేయాలి, ఒక మీటింగ్స్ పెట్టి, కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టి మనం ఉన్నటువంటి స్థితిగతుల్ని వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది, అవకాశాలను తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక మంచి నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మనం చూసాం, ఒక్కసారి మనం కూడా, మీరు కష్టపడ్డారు కానీ గతంలో ఇలాంటి అవకాశాలు లేవు. గతంలో మనకు తెలుసు జ్యోతిరావు పూలే గారు, మీరందరూ ఎందుకు మనం జ్యోతిరావు పూలే గారిని మనం వాళ్ళు గౌరవించుకుంటున్నాం? ఎన్ని వందల సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి? దగ్గర 200 సంవత్సరాల పైన అయింది. కానీ ఈ రోజుకి ఆయన తలుచుకుంటున్నామంటే ఆ రోజు సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని, ఆ గతంలో కొన్ని వర్గాలు మాత్రమే చదువుకుంటాకుంటే బలహీన వర్గాలకు చదువు చెప్పించే దాంట్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారు చేసినటువంటి త్యాగం, సొంత భార్యనే, మరి పిల్లలు పుట్టకుండా ఆయన పిల్లలు కూడా కనకూడదు, మన సమాజ సేవ చేయాలని చెప్పి సొంత భార్యనే టీచర్గా తయారు చేసి ఆవిడనే భారతదేశంలో ఫస్ట్ టీచర్ కూడా సావిత్రిబాయి పూలే గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కానీ మీకు వచ్చినటువంటి అవకాశాన్ని 10th క్లాస్తోనే అయిపోద్దని అనుకోవద్దు. మీకు ఈ ప్రపంచంలో హద్దు లేదు. మీరు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదువుకునే అవకాశం ఉన్నటువంటి అవకాశం మీ ముందుంది. చాలామంది రిలాక్స్ అయిపోతారు, 10th క్లాస్ అయిపోయింది కదా, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు ఏముంది, ఊరికే చదివేద్దాంలే, ఏదో ర్యాంక్ వస్తే ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోదాంలే, అవకాశం వస్తే రాద్దాం, ఎంసెట్ వస్తే మెడిసిన్ వస్తే లేకపోతే ఇంకోటి వస్తుంది అనుకుంటాం. అది కాదు, మనకు ఒక గోల్ ఉండాలి, మనకు లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యానికి తగిన విధంగా మనం ప్రిపేర్ కావాలి. ఇవాళ తల్లిదండ్రులకి చాలా ఆశలు ఉంటాయి, నా బిడ్డ ఇవాళ ఒక ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులకి ఆశ ఉంటుంది. ఇవాళ మీరు కూడా భవిష్యత్తులో మనం ఏ స్థాయికి వెళ్ళాలని చెప్పి ఒక గోల్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఉన్నటువంటి అవకాశాలు, ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల కానీ, ఇవాళ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, ఇవాళ ఇందాక చాలా విషయాలు చెప్పారు తేజేశ్వరి గారు, మన నాయకులందరూ కూడా చెప్పారు, ఈ ప్రభుత్వం ఎంత నిబద్ధతగా పనిచేస్తుందని. ఇవాళ నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 10th క్లాస్ రిజల్ట్లో 2000 ఎలక్షన్స్ ముందు, 2024 ముందు 65% ఉంటే ఈరోజు 85% ఉత్తీర్ణత సాధించినటువంటి ఘనత ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్ కదా, ఒక గవర్నమెంట్ స్కూల్స్లో 85% ఉత్తీర్ణత సాధించినట్టు సామాన్య విషయం కాదు. ఎందుకంటే టీచర్స్కి ట్రైనింగ్స్ ఉండవు, టీచర్లకి సరైనటువంటి ఏదో ఆ రోజు తీసుకుంటారు, పాఠాలు చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ నేను చూశాను ఎలా చేస్తారని చెప్పి, ఎందుకంటే నాకు ఒక ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉంది. నేను పిల్లల్ని అడిగేవాడిని. నేను కూడా ఎగ్జామ్స్ ముందు గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్ కాదు, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నటువంటి పిల్లల్ని 1400 మందిని ఒక వేదిక మీద తీసుకొచ్చి
వాళ్ళకు ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి కాన్షియన్స్ ఒక మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించక్కర్లే, ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించడానికి ఈ ప్రభుత్వం ఇవాళ ఎక్కువ శాతం నిధులు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంది. తల్లిదండ్రులు కూడా మీరు మీ పిల్లల్ని మనం ఇన్స్పైర్ చేయాలి, చెప్పాలి నేను నిన్ను ఇలా చూడాలని. ఎందుకంటే మా అమ్మ నా చిన్నప్పటి నుంచి చెప్పేది నువ్వు డాక్టర్ అవ్వాలని, కానీ నేను డాక్టర్ అవ్వలేకపోయాను, రాజకీయాల్లోకి వచ్చాను. అట్లా ఒక ఇన్స్పిరేషన్ మీ తల్లిదండ్రులు మనకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, బిడ్డలకు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ చాలా అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఇవాళ. అందుకనే ఇవాళ ఈ రాష్ట్రంలో చాలా సంస్థలు మన ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి కష్టపడి మొన్ననే చూసాం. గూగుల్ మీ ఫోన్లో తీస్తే గూగుల్ కనబడుతుందా? చెప్పాలి. పేదవారిలో కసి పట్టుదల ఎక్కువగా ఉంటుందని, అలాంటి వారిని గుర్తించి ప్రోత్సహిస్తే ఉన్నత స్థాయిలో ఉంటారని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఒకప్పుడు కంప్యూటర్ గురించి గొప్పగా చెప్పేవారని, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని, విద్యార్థులు మంచి గోల్ పెట్టుకుని దానిని అందుకునేందుకు కృషి చేయాలని కోరారు. సహజంగా పేదరికంలో పుట్టిన వాళ్ళకి కసి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. అది మనలో టన్నుల కొద్దీ ఉంది. ఎందుకంటే మన బ్రతుకు తెరువు కోసం ప్రాణాలను ఇంకా ఫణంగా పెట్టి సముద్రం మీద యుద్ధం చేస్తుంటాం బ్రతుకు తెరువు కోసం. సహజంగా ఆ కసి పట్టుదల ఉండగలిగితేనే ప్రాణాలను ఫణంగా పెట్టి అంత సాహసాన్ని ఒడిగట్టగలుగుతాం. అదే సాహసాన్ని, అదే కసిని, అదే పట్టుదలని మన యొక్క భవిష్యత్ పునాదిని రూపుదిద్దుకోవడానికి, రూపకల్పన చేసుకోవటానికి విద్యారంగంలో రైట్ టైం అనేటువంటిది 10th క్లాస్. 10th క్లాస్లో మంచి మార్కులు సాధించుకుని అక్కడ నుంచి భవిష్యత్ పునాదికి ఒక దిశ నిర్దేశించుకునేటటువంటి లక్ష్య సాధనకు కరెక్ట్ నిర్ణయం తీసుకోవాల్సిన ఎప్పుడంటే మన ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటప్పుడే. ఆ అంశం యొక్క అంకంలోకి మీరు అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని అందరూ మోటివేట్ చేయాలనే ఆలోచనతోటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, కానీ లేకపోతే మీ సమయాన్ని మా సమయాన్ని వృధా చేసుకునేటువంటిది కాదు. డాక్టర్ వంశీ గారు చెప్పారు వారి యొక్క కష్టం ఏ విధంగా ఉంది, ఎంత పేదరికం నుంచి వచ్చి ఏ విధంగా ఇవాళ ఏ స్థాయికి రాగలిగారు. ఆయన యొక్క ప్రోత్సాహంతో 10 మంది మిమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించే దిశగా రావడం జరిగింది ఏంటనేటువంటి. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి వ్యక్తి యొక్క విజయగాథ వెనుక తప్పనిసరిగా ఏదో ఒక అంశమైనటువంటి ముడిపడే ఉంటుంది. వాళ్ళ విద్యా వ్యవస్థ ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా, ఎవరు అందుబాటులో వచ్చినప్పుడు కూడాను ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటి నాణ్యత ప్రమాణాలతో కూడుకున్నట్టు ఒక మంచి విద్యను కనుక తమ బిడ్డలకు అందించగలిగినట్లయితే తల్లిదండ్రులు వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఆస్తి అదే ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో తీసుకువస్తున్న సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. మీరంతా బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండాలని మత్స్యకార విద్యార్థులకు సూచించారు. ఈ యొక్క మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్క పిల్లవాడు గవర్నమెంట్ స్కూళ్ళు ఏమాత్రం ప్రభుత్వ పాఠశాలకు తీసివేత కాదు, మా బ్రాండ్ ఒకటి ఉంటుందని ఒక స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి స్టడీ మెటీరియల్ కానీ, అలాగే పేరెంట్ టీచర్స్ మీటింగ్ కానీ, ఈరోజు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా పెడుతున్నారో గత ప్రభుత్వానికి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలని, రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఈ విద్యా రంగంలో ఇంకా మంచి సంస్కరణలు కానీ, ఇంకా అధునాతనకరమైన ఈ యొక్క టెక్నాలజీతో కూడా ఇంకా చాలా మంచి మెరుగైన ఈ ఎడ్యుకేషన్ సిస్టాన్ని తీసుకొని రాబోతున్నాడని కూడా తెలియజేసుకుంటూ, పిల్లలు మీరు కూడా ఇంతటితో ఆగలేదు, మీకు 10th క్లాస్ తోటి భవిష్యత్ చాలా ఉంది, కష్టపడి చదవండి. ఈరోజు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి మీరందరూ కూడా ఇంకా మీ యొక్క అనుకున్న రాబోయే రోజుల్లో ఇంకా మంచి దాంట్లో మీరు విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. వంశీకృష్ణ గారు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూ ప్రత్యేకించి మత్స్యకార గ్రామాలకి, మత్స్యకార సోదరులకి, ఏ జాతి నుంచి అయితే వచ్చామో ఆ జాతి ఔన్నత్యం కోసం ఎక్కడ వెనక్కి తగ్గకుండా, మర్చిపోకుండా, నేను ఎక్కడ పుట్టానో అక్కడ ఉన్న వాళ్ళకి అండగా ఉండాలి, వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం కానీ, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కానీ వాళ్ళని అవేర్నెస్ చేయడంలో ముందుండాలన్న ఉద్దేశంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి కార్యక్రమం చేస్తున్న వారికి, మరి సోదరులు ఎవరైతే ఇవాళ ప్రత్యేక
ప్రతిభ కనపరిచారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు, అభినందనలు, థ్యాంక్ యూ అన్నాలు. ఇలాగే మంచిగా మీ ప్రతిభ కనపరిచే భవిష్యత్తులో అత్యున్నత స్థానాలకు, ఎందుకు మీరు వీళ్ళిద్దరు చూడాలి, ఒకరి మాజీ మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు, వీరిని మీరు స్ఫూర్తిగా తీసుకొని ఒక ఎడ్యుకేషను ఎంప్లాయ్మెంట్లోనే కాకుండా భవిష్యత్తులో ఏ స్థితికైనా ఎదగటానికి అవకాశాలు ఉన్నాయి, ఎక్కడో హడ్డిల్స్ లేవు, మనం మంచిగా ఉంటే అభివృద్ధి చెందితే కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు దిగ్గజాలు ఉన్నారు. దిగ్గజాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ మత్స్యకార విద్యార్థులను ప్రోత్సహిస్తున్న డాక్టర్ చేపల వంశీకృష్ణను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు మొగన నరసింహారెడ్డి అభినందించారు. భవిష్యత్తులో వారు అందించే సేవకు తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. రాజకీయాలకు రావద్దని చెప్తున్నాను. ఇటువంటి కార్యక్రమం చేయండి. ఒక ఎలక్షన్ 45 కోట్లు అయింది కదా, ఆ డబ్బులు పెడితే చాలా మందికి ఇటువంటి పిల్లలు చేస్తే బతికిన రోజులు మీరు ఎక్కడ పోయినా మిమ్మల్ని దేవుళ్ళ చూసుకుంటారు, కుల దేవుళ్ళ చూస్తారు. కాబట్టి ఆ మంచి కార్యక్రమం చేయండి. 1 లక్ష 2 లక్షల మంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు నాకు, అందువల్ల ఇబ్బంది లేదు. దయచేసి మంచి కార్యక్రమం చేద్దామని చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ, మరి మంత్రి గారు కొద్దిగా ఆలస్యమైంది కానీ అందువల్ల దయచేసి క్షమించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి బాబారావు, డైరెక్టర్ గోపీచంద్, అగ్నికుల క్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవినగడ్డ నాగయ్య, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ చేపల వంశీకృష్ణ, డైరెక్టర్ డాక్టర్ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థులు ప్రతిభా పురస్కార వేడుకలను ఈరోజు ఘనంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమంలో మన ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 500 కంటే ఎక్కువ మార్కులు సాధించిన మత్స్యకార విద్యార్థులకి అభినందించడంతో పాటు వాళ్ళకి క్యాష్ ప్రైజు, అలాగే 589 మార్కులు సాధించిన అత్యంత మార్కులు చూసినటువంటి కొక్కిలాడి భార్గవికి ఉత్తమ విద్యార్థి అవార్డుతో పాటు 10,110 రూపాయలు స్కాలర్షిప్ కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎక్సైజ్ భూగర్భ గనుల శాఖ మంత్రులు శ్రీ కొల్లూరు రవీంద్ర గారు, అలాగే మాజీ మంత్రివర్యులు మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి రమణారావు గారు, అలాగే దామచర్ల సత్య గారు మారిటైమ్ బోర్డు చైర్మన్, అలాగే నా నోకసాని బాలాజీ గారు కల్చర్ బోర్డు చైర్మన్ పొడపాటి తేజస్వి గారు, ఏఎంసీ చైర్మన్ వెంకటరావు గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు, తర్వాత అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకపూడి పాపారావు గారు, అలాగే అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పీతా గోపిచంద్ గారు, ఇతర పెద్దలు పాల్గొని మన మత్స్యకార విద్యార్థులందరినీ కూడాను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి మత్స్యకార సంక్షేమ సమితి వారు కూడాను సహాయ సహకారాలు అందించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ అభినందన ప్రతిభా పురస్కారాలు పొందిన విద్యార్థులందరూ కూడాను మంచిగా చదువుకొని భవిష్యత్తులో మరింతగా అభివృద్ధిలోకి రాణించాలని చెప్పని, తద్వారా వాళ్ళ గ్రామానికి, వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ పాఠశాలకు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పని మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం పాల్పంచుకున్న అందరూ విద్యార్థులందరూ కూడా మరొకసారిగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి ముఖ్య కారణం అంటే మత్స్యకార కుటుంబంలో పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మంచిగా చదువుకొని బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం కాబట్టి దీన్ని చేయటం జరిగింది. 100 మంది పైన పిల్లలకు ఇవాళ పురస్కారం ఇవ్వడం అనేది జరిగింది.